దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నా జనులు ఇకనెన్నటికి సిగ్గునొందరు. యోవేలు 2:26 సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా జనులు ఇకనెన్నటికి సిగ్గునొందరు అని మనతో సెలవిస్తున్నారు. తండ్రి తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి చూపుచున్నాడు, కనికరం చూపుచున్నాడు. మనం అందరినీ భయపడవద్దు, సంతోషించి గంతులు వేయండి అని మనతో సెలవిస్తున్నారు. నేను మీ మధ్యలో గొప్ప కార్యములు చేస్తాను, అన్యజనులలో మిమ్మల్ని అందరినీ అవమానాస్పదముగా చేయక మనమందరినీ తిని తృప్తి పొందినంతగా మన కొట్లలో ధాన్యమును నింపుతానంటున్నాడు. క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారేటట్లు చేస్తాను అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మనం అందరము కడుపారా తిని తృప్తి పొందుతాము అని అంటున్నారు. మనం ఇంకెన్నటికీ సిగ్గుకును అవమానమునకును అప్పచెప్పక మనల్ని మన దేవుడైన యెహోవా నేనే అని అన్యజనులకు తెలుసుకునేటట్లు నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందక యుందురు అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.